మిత్రులారా, ప్రకృతి పట్ల, చెట్ల పట్ల దయతో జీవిద్దాం. చెట్లే మనం పీల్చే గాలిని ఇచ్చేది కదా. శ్వాస ఉండటం వల్లనే శరీరం ఉంది, జీవితం ఉంది. చెట్లు మనం తినేందుకు ఎన్నో రకాల పండ్లు అందిస్తాయి. చెట్లు మనం తినే ఆహారం అందిస్తాయి. చెట్లు ఉన్న చోటే వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. వర్షాల వల్లనే నదులు ప్రవహించి పంటలు పండుతాయి. చెట్లు ఉన్న చోట, నీరు ఉన్న చోటనే మానవుడు జీవిస్తాడు. చెట్లు మానవుడికి, అన్ని జంతువులకు తోడు, నీడ. చెట్లు లేకుండా భూమిపై ఏ జీవి మనుగడ సాగించలేదు. కాబట్టి మొక్కలు నాటండి, వృక్షాలను సంరక్షించండి. ఎండాకాలం చెట్లు ఎండిపోకుండా ఇంటి ముందు, రోడ్డుపై ఉన్న చెట్లకు, మొక్కలకు దయ ఉంచి ఉదయం సాయంత్రం నీళ్లు పోయండి. వృక్షో రక్షతి రక్షితః. కెర్నియన్ సంయోగ క్రియలో నీటిలో ఉన్న ఆక్సిజన్ మాలిక్యూల్ని ప్రాణవాయువు ఆక్సిజన్గా చెట్లు మనకి అందిస్తున్నాయి. మనం ఏ మతమైనా, ఏ కులమైనా అందరినీ ఒకేలా చూడటం భగవంతుడి తత్వం, ప్రకృతి తత్వం. కనుక ప్రకృతిని కాపాడటం, ప్రకృతి మాట వినడం, ప్రకృతితో కలిసిమెలిసి జీవించడం ప్రతి మానవుడికి ఆరోగ్యం, ఆనందం, కర్తవ్యం. అవే మానవుడి నిండి జీవితానికి 2 ఆరోగ్య సూత్రాలు. 1 శాకాహారం, 2 ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసదాత ప్రకృతి. శ్వాసే గురువు. ధ్యానం వలనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వలనే ముక్తి, ఆరోగ్యం, ఆనందం, సంక్షేమం. కనుక శాకాహారం తిందాం, ధ్యానం చేద్దాం, ప్రకృతి మాట విందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఎ లాట్ టు ఆల్. నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీ బంధుమిత్రులకి, అందరి ఆరోగ్యం కోసం షేర్ చేయండి. బీ ఏ వెజిటేరియన్, డూ మెడిటేషన్. దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్. మెడిటేషన్ మీన్స్ be with your breath. Be a light unto yourself. It is all about being human dream of a better place. That is Global Spiritual Motto at the rate of Intergalactic Federation.